ఎంజీరావు గారు, ప్రహార్ మోదీ గవర్నమెంట్ రీసెంట్గా రిలీజ్ చేసిన న్యూ టెర్రర్ పాలసీ. సో ఈ ప్రహార్తో పాక్ టెర్రరిజం అంతమవుతుందా? అలాగే ఇదే విధానాన్ని యుఎస్ అండ్ ఇజ్రాయెల్ ఫాలో కాబోతూ ఉన్నాయా? ఎస్ అండి, 2001 టెర్రరిస్టు దాడి తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అని ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసింది, ఒక వ్యవస్థనే ఎస్టాబ్లిష్ చేసింది. దాని తర్వాత అందుకనే 2001 తర్వాత ఎటువంటి మేజర్ అటాక్ ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో జరగలేదు. ఈవెన్ యూరోప్ కూడా ఒక అద్భుతమైన యాంటీ టెర్రర్ ఒక వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసింది, గుర్తుపెట్టుకోవాలి. ఇజ్రాయెల్ కూడా యాంటీ టెర్రర్ ఒక అద్భుతమైన వ్యవస్థ ఉంటుంది. అందువల్ల మేజర్ టెర్రరిస్ట్ అటాక్లు అంత ఈజీగా వాటి మీద చేయలేరు. ఇప్పుడు భారతదేశం కూడా ఈ పహల్గామ్ అని, రీసెంట్ పుల్వామా అని, తర్వాత ఢిల్లీలో, ముంబైలో రీసెంట్ ఎర్రకోట, ఈ టెర్రరిస్ట్ అటాక్లు అన్నిటి తర్వాత భారతదేశం కూడా అమెరికా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ తరహాలో ఇజ్రాయెల్, యూరోపియన్ నేషన్స్ సెక్యూరిటీ యాంటీ టెర్రర్ ఒక సెక్యూరిటీ వ్యవస్థల తరహాలో భారతదేశం కూడా ప్రహార్ అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఈ ప్రహార్ వ్యవస్థ చాలా సక్సెస్ఫుల్గా ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో టెర్రరిస్టులను ఫ్లష్ అవుట్ చేస్తుంది, వడబట్టి చంపేస్తుంది. మనం చూస్తూ ఉంటాం జమ్మూ అండ్ కాశ్మీర్లో కిశ్త్వార్ ఈ ప్రాంతంలో టెర్రరిస్టులు ఎలా చంపేస్తున్నారో చూడండి, ఎన్కౌంటర్ చేసి పడేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రహార్ ఎలా పనిచేస్తుందంటే ఈ టెర్రరిజాన్ని జరిగిన తర్వాత కాదండి, ఇది జరగబోయే దాన్ని ఫార్మాటివ్ స్టేజ్లో ఉన్నప్పుడే అడ్డగించడం. అంటే టెర్రర్ నెట్వర్క్, సైబరు, సోషల్ మీడియా వీటివన్నీ ఉపయోగించుకుని టెర్రర్ నెట్వర్క్ ఎక్కడుందో కనుగొనడం, తర్వాత టెర్రరిస్టులకి ఫైనాన్షియల్ సపోర్ట్, ఫండింగ్ అని, వాళ్ళకి బాంబ్ అని ఎలా వస్తున్నాయో చూడడం, వాళ్ళ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఎలా ఉందో చూడడం, తర్వాత వాళ్ళు ఉపయోగించే అధునాతన టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించడం, ఇవన్నిటినీ కూడా ప్రాథమిక స్థాయిలోనే గుర్తించే విధంగా ఈ ప్రహార్ పనిచేస్తూ ఉంటుంది. ఏదో వాళ్ళు ముదిరిపోయిన తర్వాత కాదండి, ముందు నుంచి కూడా పనిచేస్తే కనీసం ప్రతి విషయంలో కూలంకషంగా అనుమానం వచ్చినా దాన్ని పట్టుకుని కూపీలాగి ఈ టెర్రరిస్టులు ముందే వాళ్ళని ఎలిమినేట్ చేయడం అనమాట. ఈ విధంగా ప్రపంచ స్థాయి యుఎస్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ తరహాలో మనం ప్రహార్ అనేది పెడుతున్నాం. భారతదేశం అంటే ఏంటి, పాకిస్తాన్ టెర్రరిజం నామరూపాలు లేకుండా చేసే శక్తివంతమైన వ్యవస్థ ఈ ప్రహార్ అండి. అంటే ఏంటి, భారతదేశం ఏంటంటే వీలైతే నాకు లష్కర్ ఈ తోయిబా, జైషీ మహమ్మద్ లాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ని పాకిస్తాన్ ఎంటర్ అయి కూడా వాళ్ళని సంహరించే అవకాశం ఉంది. అంటే ప్రహార్ అనేది భారతదేశం వస్తేనే కాదండి, ప్రపంచంలో ఎక్కడ నుంచి అయినా భారత వ్యతిరేకంగా టెర్రరిస్ట్ కార్యకలాపాలకు పాల్పడితే వాళ్ళని అక్కడ నుంచి కూడా గుర్తుపడే ఒక ప్రపంచ స్థాయి వ్యవస్థగా ఇప్పుడు పనిచేస్తుంది. యుఎస్ అలా ఉంటుందండి, ప్రపంచంలో ఎక్కడ నుంచి అయినా దాడి చేయొచ్చు. కాబట్టి ప్రపంచంలో ఎక్కడ టెర్రరిస్ట్ కార్యకలాపాలు జరిగినా దాన్ని పసిగడుతూ ఉంటుంది యుఎస్. ఇండియా అది ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి, పాకిస్తాన్ అనేది హోమ్ ఆఫ్ టెర్రరిజం, ఎపీ సెంటర్ ఆఫ్ టెర్రరిజం, మదర్ ఆఫ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. కాబట్టి ఇండియాలో టెర్రరిస్టిజాన్ని ఆపాలంటే పాక్లో టెర్రరిజం పుట్టుక దాని మీద కూడా మనం ఇన్వెస్టిగేషన్లో ఉండాలన్నమాట. వాళ్ళ మీద నిఘా ఉండాలి, వాళ్ళ టెర్రరిస్టుల మీద నిఘా ఉండాలి. ఈ వరల్డ్ సౌత్ ఏషియాలో టెర్రరిస్ట్ నెట్వర్క్ ఎక్కడుందో చూడండి, ఈ మలేషియా నుంచి, ఇటు ఇండోనేషియా నుంచి, ఇటు పాకిస్తాన్, ఇటు ఆఫ్ఘనిస్తాన్ మీద నుంచిగా ప్రపంచం అంతా, ఈ ప్రాంతాన్ని అంతటిని మనం ఎప్పుడూ కూడా నిఘాలో ఉంచితేనే ఇండియాలో టెర్రరిజాన్ని ఆపగలుగుతాం. ఈవెన్ హోమ్ల్యాండ్లో కూడా మన డొమెస్టిక్గా కూడా టెర్రరిస్ట్ కార్యకలాపాలు ఉంటాయి పెద్ద పెద్ద సిటీల్లో, కాబట్టి వాళ్ళని ఆపాలి. తర్వాత మయన్మార్ నుంచి రోహింగ్యాస్, వీటన్నిటిని ఇన్వెస్టిగేషన్ పెడుతూ చాలా సక్రమంగా అన్ని ఆల్ లేయర్ టెర్రరిస్ట్ అంటే ప్రీ అండ్ పోస్ట్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్, అంటే టెర్రరిజం జరిగిన తర్వాత, ఒక అటాక్ జరిగిన తర్వాత ఆ నెట్వర్క్ అంతా బయటపడుతూ ఉంటుంది. కానీ ఆ నెట్వర్క్ను ముందే పట్టుకుని ప్రీ టెర్రరిస్ట్ అటాక్ ప్లాట్స్ని కూడా అది వమ్ము చేస్తూ ఉంటుంది అనమాట. ఒక అద్భుతమైన విధానాన్ని భారతదేశం తీసుకొచ్చింది ఇప్పుడు వరకు ఉన్న ఎక్స్పీరియన్స్తో. దాన్నే ప్రహార్ అంటే యాంటీ టెర్రర్ ఒక వ్యవస్థనే ఇండియా ఎస్టాబ్లిష్ చేసింది. ఇది నేషనల్లో మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్, ఐబీ, రా నుంచి, స్టేట్ పోలీస్ నుంచి, స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ నుంచి అంతటిని కోఆర్డినేషన్ ఫామ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ కోఆర్డినేషన్ వల్ల ఇంకా టెర్రరిస్ట్ అనేది తప్పించుకోవడం అసంభవంగా మనం చెప్పొచ్చు.